Hello friends, welcome to the Scientific Medicine YouTube channel. Today we are going to discuss about the topic serotonin. Serotonin అనేది ఒక హార్మోన్ మరియు న్యూరోట్రాన్స్మిటర్ అంటే నాడీ వ్యవస్థలో కానీ మెదడులో కానీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనిక అణువులు. ఈ సెరోటోనిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మానసిక ఆరోగ్యం అలానే శారీరక ఆరోగ్యం మీద ఈ సెరోటోనిన్ ప్రభావం చూపిస్తుంది. మానసిక స్థిరత్వం, ఆనందం మరియు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని, భావోద్వేగాల్ని సమతుల్యం చేస్తుంది. ఆనందం, శాంతిని పెంచుతుంది, కోపాన్ని తగ్గిస్తుంది, ఒత్తిడిని తట్టుకునే శక్తిని మెరుగుపరుస్తుంది, సామాజిక బంధాలను పెంపొందిస్తుంది. అలానే స్లీప్ సైకిల్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. అంటే మంచి నిద్ర, ప్రశాంతమైన నిద్రకు అవసరమైన ఒక హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ మనకి మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ విడుదల చేయడానికి కూడా సెరోటోనిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఈ సెరోటోనిన్ హార్మోన్ మంచి నాణ్యమైన నిద్రకు సహాయపడుతుంది. అలానే ఆకలి, జీర్ణక్రియను చూసినట్లయితే కడుపు మరియు పేగుల కదలికను నియంత్రిస్తుంది. 90% సెరోటోనిన్ హార్మోన్ పేగుల్లో ఉత్పత్తి అవుతుంది. అందుకనే తినే అలవాట్లను ప్రభావితం చేస్తుంది. తక్కువ సెరోటోనిన్ ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది. అలానే తక్కువ సెరోటోనిన్ ఉన్నట్లయితే వాంతులు, అతిసారం వంటి సమస్యలు ఉంటాయి. వీటిని సెరోటోనిన్ ఆటోమేటిక్గా నివారిస్తుంది. రక్తం, హృదయ ఆరోగ్యం, రక్తం కట్టడంలో కూడా పాల్గొంటుంది. గాయాలు మానటానికి హెల్ప్ అవుతుంది. ఎముకల సాంద్రతను ప్రభావితం చేస్తుంది. అలానే లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది. అధిక సెరోటోనిన్ లైంగిక కోరికలను, ఆసక్తిని తగ్గిస్తుంది. ఎందుకంటే అధికంగా సెరోటోనిన్ విడుదలైనట్లయితే ఇది మనకి లైంగిక ఆసక్తిని తగ్గించే మరొక హార్మోన్ అయినటువంటి ప్రొలాక్టిన్ హార్మోన్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ విడుదలవటం వల్ల లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది. సో ఫైనల్గా అధిక సెరోటోనిన్ మనకి లైంగిక కోరికలను, ఆసక్తిని తగ్గిస్తుంది. దాని మానవ జీవితంలో సెరోటోనిన్ పాత్ర చాలా ముఖ్యమైనది. జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సానుకూల శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలానే జీర్ణ శక్తి, రక్త ప్రవాహం, ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో కూడా సెరోటోనిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలానే సామాజిక బంధాలను బలపరుస్తుంది. సెరోటోనిన్ ఎక్కువ ఉన్నవారు సానుకూల మనోభావం కలిగి ఉంటారు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు, అలానే సామాజిక స్పందనను కలిగి ఉంటారు. సెరోటోనిన్ తగ్గటం వలన కలిగే ప్రభావాలు చూసినట్లయితే మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, కోపం, నిరాశ, నిద్రలేమి, అలానే సరిగా నిద్ర పట్టక మధ్యలోనే మనకి మెలకువ రావడం జరుగుతుంది. అలానే ఆకలి మార్పులు, సెరోటోనిన్ తగ్గడం వల్ల అధికంగా తినాలనిపించడం లేదా ఆకలి అస్సలు అవ్వకపోవటం జరుగుతుంది. అంటే కండరాల నొప్పులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కూడా సెరోటోనిన్ తగ్గడం వల్ల కలిగే ప్రభావాలు. సెరోటోనిన్ స్థాయిలను సహజంగా ఎలా పెంచుకోవాలి? సెరోటోనిన్ సమపాళ్లలో ఉన్నట్లయితే మనుషులు ఆత్మవిశ్వాసంతో, సామాజిక స్పందనలు, సామాజికంగా, మానసికంగా కూడా బలంగా ఉంటారు. సెరోటోనిన్ స్థాయిని సహజంగా ఎలా పెంచుకోవాలంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఎగ్, చికెన్, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్, అలానే బాదం పప్పు లాంటి ఆహారాలు తీసుకోవాలి. అలానే ట్రిప్టోఫాన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ ట్రిప్టోఫాన్ అనేది కూడా ఒక కెమికల్ పదార్థం. ఈ ట్రిప్టోఫాన్ అధికంగా ఉన్న ఆహారాలు బాదం, అలానే అన్ని రకాల గింజలు, తర్వాత పాల పదార్థాలు, ఎగ్స్, చికెన్లో ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటుంది. అలానే విటమిన్ B6, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అవకాడో, సాల్మన్ చేపలు కూడా తీసుకోవడం వల్ల ట్రిప్టోఫాన్ పెరుగుదలకు కారణమవుతుంది. ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అలానే సూర్యకాంతి, డి విటమిన్, సూర్యకాంతి కూడా సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజుకు 15 నుంచి 30 నిమిషాల పాటు మనం సూర్యకాంతిలో ఉన్నట్లయితే సెరోటోనిన్ అధికంగా విడుదలవుతుంది. వ్యాయామం, ఏరోబిక్స్, యోగా, వాకింగ్ వంటివి కూడా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. అలానే ధ్యానం, ప్రాణాయామం కూడా సెరోటోనిన్ లెవెల్స్ని పెంచుతాయి. సరైన నిద్ర, 7 నుంచి 9 గంటలు మంచి నిద్ర పోయినట్లయితే సెరోటోనిన్ లెవెల్ కూడా పెరుగుతుంది. అలానే ఇది పేగుల్లో ఉత్పత్తి అవుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ సెరోటోనిన్ ఉత్పత్తి పేగులు మంచి బ్యాక్టీరియా ఉన్నట్లయితే సెరోటోనిన్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందుకని గట్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సెరోటోనిన్ అనేది ఆనందం, శాంతి, అలానే మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని సహజంగా పెంచుకోవడం ద్వారా మానసిక, శారీరక సమతుల్యతను కాపాడుకోవచ్చు.
అయితే సప్లిమెంట్ వాడి సెరటోనిన్ పెంచుకోవాలనుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సెరటోనిన్ ఎక్కువైనా కూడా చాలా నష్టం ఉంటుంది. సెరటోనిన్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువగా ఉండటాన్ని సెరటోనిన్ సిండ్రోమ్ అంటారు. ఇది ప్రమాదకరమైన స్థితి. ముఖ్యంగా యాంటీ డిప్రెషన్ మందులు వాడే వాళ్ళు ఈ అధిక సెరటోనిన్ ఉండటం అనేది చాలా ప్రమాదకరం. అధిక సెరటోనిన్ కారణం అధిక మొత్తంలో సెరటోనిన్ పెంచే యాంటీ డిప్రెషన్ మందులను వాడటం లేదా ట్రిప్టోఫాన్ సప్లిమెంట్లు అధికంగా వాడటం వల్ల సెరటోనిన్ అధికంగా పెరుగుదల కారణం అవుతుంది. అలాగే కొన్ని రకాల అరుదైన క్యాన్సర్లు కూడా, ముఖ్యంగా కార్సినోయిడ్ ట్యూమర్లు అధికంగా సెరటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అధిక సెరటోనిన్ లక్షణాలు చూసినట్లయితే మానసికంగా మార్పులు వస్తాయి. గందరగోళం, ఆందోళన, హాలుసినేషన్ అంటే లేని వాటిని ఉన్నాయనుకొని ఆందోళన చెందడం. అలానే శారీరక లక్షణాలు చూసినట్లయితే కండరాల నొప్పులు, అతిసారం, వాంతులు, అసాధారణ హృదయ స్పందన, టాకికార్డియా అంటారు. అలానే శరీర ఉష్ణోగ్రత పెరగడం కూడా దీని ప్రధాన లక్షణాలు. సెరటోనిన్ అధికంగా ఉంటే కొన్ని రేర్ కండిషన్లో మూర్ఛలు, కోమా మరియు మరణం కూడా సంభవిస్తుంది. ఇది రేర్ కండిషన్స్. దీని నివారణ కోసం అధిక సెరటోనిన్ లక్షణాలు కనిపించినట్లయితే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తినడం, అలానే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం, యోగా, ధ్యానం వంటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవటం, యాంటీ సెరటోనిన్ మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం, సైప్రోహెప్టాడిన్ అనే మందులను కూడా మనం అధికంగా సెరటోనిన్ లక్షణాలను తగ్గించడానికి, అధికంగా ఉన్న సెరటోనిన్ స్థాయిలను తగ్గించడానికి వాడతాం. మందులు వాడకుండా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ యోగా, ధ్యానం చేయటం వలన ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా సెరటోనిన్ లెవెల్ని కూడా తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ వీడియోలు ఈ ఛానల్లో ప్రతిరోజు మనం అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.